బలది మనయోజితః అంటే బలాత్కారంగా మన మనసుని అటువంటి పాపాల వైపు లాగుతున్నప్పుడైనా సరే నువ్వు ఖచ్చితంగా కూర్చుని ఆ ఒక అష్టోత్తరమైన హరినామస్మరణ చేస్తాను అన్న భావన కలిగినప్పుడు ఆ పాపాలు నిన్ను వదిలిపెడతాయి. అప్పుడు నీకు వచ్చే ఆగామి కర్మలు ఆగిపోతాయి అని చెప్పారు. అంటే అప్పుడు ఒక శిష్యుడికి అనుమానం వచ్చింది. అదేంటంటే మరి ఇప్పుడు అమ్మవారు చెప్పారు కదా, ప్రారంభ కర్మలు వచ్చి తీరుతాయి, ఆగామి మనం మార్చుకోవచ్చు అని చెప్పారు. ఏ విధంగా మార్చుకోవచ్చు? బ్రహ్మదేవుడు నేను ఇప్పుడు ఇక్కడ పూజకి వెళ్ళాలని రాసుంటేనే నేను పూజకి రాగలను కదా. ఇప్పుడు నేను సినిమాకో షికారుకో షాపింగ్కో వేరే వారి ఇంటికో వెళ్ళాలని రాసుంటే అక్కడికే వెళ్తాను కదా అని అనుమానం వచ్చింది. మంచి ప్రశ్న అడిగారు, వాళ్ళకి కరెక్టే. కానీ ఒకటి చెప్తాను నేను, చదరంగం ఉంటుంది. చదరంగంలో ఒక్కొక్క కాయిన్కి ఒక్కొక్క విశేషమైనటువంటి ఎత్తులు ఉంటాయి. అంటే ఇప్పుడు రాజు అనేవాడు ఒక ఎత్తే వేయాలి, 4 వైపుల్లో ఏదో ఒక ఎత్తి వేయాలి. అలాగే గుర్రం అనేది 4 ఎత్తులు వేయాలి. ఏనుగు అనేది ఎంత దూరమైన వెళ్ళచ్చు, కానీ నిలువుగానే వెళ్ళాలి, అడ్డంగానే వెళ్ళాలి. నేను ఇలా వెళ్ళిపోతాను ఇలా వెళ్ళిపోతాను అంటే కుదరదు. అలాగే మంత్రి గారు ఎటైనా వెళ్ళచ్చు. అంటే ఒక్కొక్క ఆ యొక్క భటుడికి కానీ ఆ యొక్క సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారమే వెళ్ళాలి తప్ప నేను అటు వెళ్ళిపోతాను ఇటు వెళ్ళిపోతానంటే కుదరదు. అంటే దేవతలు మనతో ఈ చదరంగం ఆడుతున్నారని అనుకుందాం కాసేపు, కానీ ఎప్పుడైతే నీ మనసు స్వామివారినే చెందాలన్న భావనలో ఏనుగులా ఉందో ఖచ్చితంగా నేను ముందుకే తీసుకెళ్ళాలి తప్ప అటువైపు ఇటువైపు తీసుకెళ్ళిపోతానంటే కుదరదు కదా. ఖచ్చితంగా దైవం మన వెనకాల నుండి మనల్ని స్వామివారి పాదాల దగ్గరికే అడ్డంగానో నిలువుగానో తీసుకెళ్తారు తప్ప క్రాస్ గా వెళ్ళే అవసరం లేదు. అలాగే గుర్రంలా మన భావన ఉందనుకోండి, స్వామి దగ్గరనే చెందాలనుకున్నప్పుడు 4 అడుగులే అటువైపు వేయిస్తారు తప్ప వేరే విధంగా ఉండదు. అంటే ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది, మనం మన భావన మన యొక్క బుద్ధి అనేది దైవం దగ్గర ఉంచినప్పుడు మనకి వచ్చే ఆగామి పాపాలు అనేవి తొలగిపోతాయి అనే విషయం మనకు అర్థమవుతుంది ఇక్కడ. ఆ విధంగా మన మనసు ఎప్పుడు కూడా హరినామస్మరణలో ఆ దేవాది దేవుడైనటువంటి దామోదరుడైనటువంటి కృష్ణుడి యొక్క పాదాలు శరణాలు పొందడమే, ఆయన చరణాల సౌందర్యమే మనకు మోక్షాన్ని ఇస్తుందన్న భావన ఎప్పుడైతే మనకి కలుగుతుందో అప్పుడు మన మనసు ఎప్పుడు కూడా ఆయన దగ్గర ఉండడం, స్థిరంగా ఉండడం, దానివల్ల మనకి వచ్చే ఆగామి పాపాలు కానీ గత జన్మ పాపాలు కానీ ప్రారంభములు కానీ ఇవన్నీ మంటల్లో వేసిన దూదిలా మారిపోతాయి అని ఈ పాఠం యొక్క అర్థం మనం క్లుప్తంగా చెప్పుకోవచ్చు.